ముందే చెప్తున్నా భయ్యా, ఏదో ఒకటి చెప్పడానికి మాత్రమైతే కాదు, సినిమా చూడండి, చూసిన వాళ్ళు మాత్రమే అడగండి. కొంతమంది నెగిటివ్ టాక్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నెగిటివ్ టాక్ ఇచ్చేవాడికి ఇంకా పగిలిపోతుంది. ముందే చెప్తున్నాను. జై పవర్ స్టార్, జై జనసేన. ముందే చెప్తున్నా, సినిమా చూడకుండా మాత్రం నెగిటివ్ ఇవ్వద్దు. ఇట్టు కొట్టాడా తిప్పేశాడు, ఇట్టు బ్లాక్ బస్టర్ కొట్టాడా. ఇగో బట్టలు తిప్పి సుజిత్ కి ఎక్కడ గుడి కట్టాలి చూడండి. ప్లేస్ సుజిత్ కి ఎక్కడ గుడి కట్టాలి, గుడి కట్టేద్దాం అందరూ కలిసి. సుజిత్ కి తమని కలిపి గుడి కట్టేద్దాం. తింపేశాడు భయ్యా, బుర్రపాడు బాహుబలి కూడా. మీరే చూస్తున్నారు, బట్టలు తిప్పి అన్న అవసరం. నెక్స్ట్ 1 వీక్ యాంటీ ఫ్యాన్స్ టికెట్ ఇప్పిమ్మను ఒక సాల్ నా మాస్టర్ పవన్ కళ్యాణ్, మాస్టర్ పవన్ కళ్యాణ్. ఇండియా మొత్తం మాస్టర్ పవన్ కళ్యాణ్. ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్. తోపు బాబులేదు బాబు, పవన్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. సారీ సూపర్ చచ్చిపోతే ప్రెస్ చూడు. మొత్తం సూపర్. ఫస్ట్ టైం ఆంధ్రాలో పుష్కరాలు 12 సార్లు కోసం వస్తాయి. ఈసారి పుష్కరాలు ముందు కట్టి వచ్చాయి. ఒక్కటే మాట, ఆల్రెడీ ఇంత ముందు తమనన్నా చెప్పిండు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా. ఒక్కటే మాట, అందరూ తిప్పుకొని బయటకు వస్తారు, మీసాన్ని తిప్పుకొని బయటకు వస్తారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క ఫ్యాన్ మీసాన్ని తిప్పుకొని బయటకు వస్తారు. పిఎస్కే కలిసిపోయి ఒక ఫ్యాన్ మూవీ ఎట్లా తీస్తే ఎట్లా ఉంటుందో. కళ్యాణ్ మామయ్య మళ్ళా బ్లాక్ బస్టర్. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళా బ్లాక్ బస్టర్. కళ్యాణ్ మామయ్య మళ్ళా బ్యాక్. రికార్డింగ్ బద్దలు కొడుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నాడు స్పెషల్, రోజు 2 అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న రిలీజ్ అయ్యేటప్పుడు వెళ్ళా, అక్కడ ఏం రిలీజ్ చేయలేదు. కానీ ఆ బీజేపీ కి తమరాకి గుర్తు కొట్టిడు. 2 తమిళకి తమిళ బీజేం తెలుగుడికి బండారు. అయితే అరాచకం అసలు మ్యూజిక్ అయితే సాగు తగ్గింది. మ్యూజిక్ అయితే చాలా సినిమా అందరు చూడాలి. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరు చూడాలి. అసలు సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు మనం సీట్ లో కూర్చోడానికి లేదు, ఒక్క నిమిషం కూడా సీట్ లో కూర్చోడానికి లేదు. కళ్యాణ్ బాబు చూస్తూ చచ్చిపోవచ్చు. అసలు మనం కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నామో అంతకు 100 రెట్లు ఎక్కువ చూపించారు సుజిత్ గారు. తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంతవరకు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. కళ్యాణ్ బాబు గారి యాక్షన్ మాత్రం థండర్ స్టార్మ్, వేరే లెవెల్. అంతకు మించి కాదు, అంతకు మించి. ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇట్లా కల్ట్ చూపించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి. సో ఇది ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి మాత్రం ఒక పండుగ లాంటిది. సుజిత్ అన్న, ఐ లవ్ యు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంటే అందరు హిట్ అంటారు, రివ్యూ అడగాల్సిన అవసరం లేదు. హిట్ మాట్లాడేది చాలి పవర్ స్టార్ ఉంచకపోతే జిందాబాద్ కళ్యాణ్ బాబు. దేవుడే, ఆంధ్ర దేవుడు, తెలంగాణ దేవుడే, దేవుడు. గబ్బర్ సింగ్ సినిమా చూసావా అని అడగద్దు, ఎన్నిసార్లు చూసావా అనాలి. ఓజీ హిట్ అయిందా అని అడగద్దు, ఎంత పెద్ద హిట్ అయిందని అడగాలి. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. అన్న సినిమా సూపర్ హిట్ మూవీ, సినిమా రుట్టి మూవీ. అలాంటి మూవీ తీయాలంటే ఇంకోటి తెల్లం ఉండదు భయ్య. ఉల్లా చెప్పేస్తున్నా, సలారు సూపర్ సూపర్
సూపర్ సూపర్ లే బ్రో బాగుంది ర్యాంప్ తమిళ మ్యూజిక్ అయితే ఇచ్చిపాడు అది అది ఫుల్ ఫ్యాన్ స్టాప్ సినిమా మొత్తం ఎక్స్పెక్ట్ చేయనే ఉంటాయి బీజిఎంస్ లోపల వెయిట్ పోయితే అది పుష్ప గానీ సలార్ గానీ తీసుకుంటే ఒక ఫైట్ 2 ఫైట్లు ఉంటాయి కాటన్ ఫైట్ అని రపాల ఫైట్ అని అన్ని ఫైట్లు ర్యాంప్ అది తగలబడిపోతారు ఇంటర్వ్యూలు చూస్తే చచ్చిపోతారు సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ చాలా బాగుంది నిజంగా ప్రతి సీన్ ఎలివేషన్ క్లోజ్ బుక్స్ వస్తున్నాయి క్లోజ్ బుక్స్ ఎక్కడ పడితే అక్కడ ఎలివేషన్ ఉంది మామూలుగా లేదు కంబ్యాక్ వన్ సెకండ్ పవన్ కళ్యాణ్ సిక్కున్నంత వరకు ఇంకా హిట్ కొడుతూనే ఉంటారు సూపర్ డూపర్ కూర్చొని చూశాను శ్రీరాములు థియేటర్ నాకు టికెట్ కూడా నాకు తెలియకుండా ఒకటి కూర్చొని పెట్టి లోపల అందరికి కూర్చొని చూడండి అని శ్రీరామ్ థియేటర్ అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను కానీ మూవీ అయితే నిజం చెప్తున్నాను పిచ్చి అంటే ఇదే పవన్ అన్న సత్తా ప్రతి ఒక్క సినిమా చూస్తున్నాడు ప్రతి ఒక్క సినిమా నేను చూసినాడు ప్రతి ఒక్కరికి బయటికి పంపించేస్తున్నారు కానీ ఈ పవన్ అన్న ఫ్యాన్స్ కి ఎవరు ఆపలేరు తుఫాన్ అంతా ఏంటో దసరా పండుగ అబ్బా ఏంటది దసరా ముందుగానే వచ్చేసింది ఇలాంటి మూవీ అసలు నా జీవితంలో పవన్ అన్న సినిమా ఇప్పటి వరకు నేను చూడలేదు ఒక పుష్ప ఒక బాహుబలి ఒక మళ్ళీ ప్రతి ఒక్క రికార్డు బ్రేక్ చేసేస్తుంది ఎన్ని కోట్లు కొడుతుందంటే మాటల్లో చెప్పలేము రాసుకోవడానికి అనుకోవడానికి అసలు ఏం లేదు 4-5 కోట్లు 2,000-3,000 కోట్లు పక్క కొడుతుంది ఈ సినిమా ప్రతి చూసినందుకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను మూవీ ప్రతి ఒక్కరు 2,000-3,000 పెట్టేసి వచ్చారు కానీ వాళ్ళందరికీ చాలా అంటే చాలా హ్యాపీ వచ్చింది థ్రిల్లింగ్ వచ్చింది మూవీ అయితే నిజం చెప్తున్నాను సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ మళ్ళీ రేపు వస్తా మళ్ళీ రివ్యూ చేస్తా రేపు గన్న పట్టుకొని వచ్చి ఒక్కొక్కరిని ఇలా కాల్ చేస్తా జై జనసేన జై పవన్ కళ్యాణ్ చాలా బాగుందన్న కంప్లీట్ గా ఫ్యాన్ ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు కంప్లీట్ గా ఫ్యాన్స్ అయితే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు వాళ్ళకైతే 100% వాళ్ళకైతే ఫుల్ మీల్స్ అయితే పెట్టాడు కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఒక రెగ్యులర్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామాలో వెళ్ళిపోయింది దానివల్ల ఏంటంటే ఒక డ్రామా పెద్దగా పండుగ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించింది బట్ అది తీసేస్తే ఒక స్టోరీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎలాంటి ఎలివేషన్ మనం కోరుకుంటామో ఆయన దగ్గర నుంచి ఎలాంటి స్క్రీన్ ప్లేస్ ఎలా వాడుకోవాలో సుజిత్ అయితే 100% స్క్రీన్ మీద చూపించాడు ఎక్కడ ఒక 1% కూడా ఆయన కనిపించదు ఎక్కడ ఒక డల్ సీన్ కూడా ఎక్కడ లేదు ఓన్లీ హీరోయిన్ ట్రాక్ వరకు కొంచెం ఆ ఎమోషన్ ని పండించాలని ఉన్నా సరే ఎక్కడ ఒక డల్ మూమెంట్ లేదు ప్రతి సీన్ కూడా ఇప్పుడు వరకు మేము కళ్యాణ్ గారి స్క్రీన్ మీద ఇంత బాగా చూడలేదు అంత లెవెల్ అయితే ప్రతి సీన్ కొట్టాడు బీజమైన రిలేషన్స్ అయినా సరే సుజిత్ తమనైతే ఇద్దరు కల్టనా కొడుకులు వాళ్ళైతే 100% న్యాయం చేస్తారు 200% న్యాయం చేస్తారు ఇచ్చారు లీడ్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఎస్సీ అని చెప్పారు కదా అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది కాకపోతే ప్రభాస్ గారిని ఇంకేదైనా పెట్టుంటే బాగుంటుంది అనిపించింది ఒక స్ట్రాంగ్ హీరో క్యారెక్టర్ చూపిస్తున్నా సరే ఎందుకో విలన్ క్యారెక్టర్ అంత గ్రిప్పింగ్ అయితే లేదు కొత్త సీన్స్ కనబడతాయి మీకు ఓజీలో కొత్తగా కనబడతాయి పాతోడు కూడా ఉండడు కొత్తదే మొత్తం సీన్ మొత్తం కొత్తదే అన్న మాత్రం చేస్తున్నారు ఏదైతే ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారో ఆ ఎక్స్ప్రెషన్ మించి ఎలివేషన్ పడ్డాయి ఎప్పుడు వచ్చే ఏ ఒక్క ఫ్యాన్ కూడా మాకు ఈ ఎలివేషన్ నచ్చలేదు లేదంటే హీరో బాలని ఎప్పుడు ఒక్కడు చెప్పడు దాని వరకు 100% 200% న్యాయం చేశాడు సుజిత్ అయితే ఎలివేషన్ తో ది బెస్ట్ రైడర్ అని చెప్పవచ్చు మెయిన్ పిల్లర్ అంటే తమిళ బీజం ఎక్కడ ఒక ఇండస్ట్రీలో ఒక బీజం ఉంటుంది వెళ్ళలేదు అది ఎక్స్ట్రాడినరీ అన్న ఐడియా అయినా కాన్సెప్ట్ అని ఎక్స్ట్రాడినరీ అనిపించింది చాలా నెక్స్ట్ లెవెల్ ఇది చాలు పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో అనుకోలే కదా ఆయన నడిచేసి చాలని చెప్పి ఆయన స్క్రీన్ లో కనిపిస్తే చాలు ఆ లెవెల్ ఎలివేషన్ పడ్డాయి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఎక్స్ట్రాడినరీ ఇలాంటి సినిమా ముందు ఎవరైనా తీమాను అమ్మంటూ కొట్టిండు ఇంటర్వెల్ ముందే ఇటు కొట్టేసాం చెప్పినట్టు అంబులెన్స్ పెట్టండి లేచిపోతే సవాల్ సినిమా అంటే మాట బాబులకే బాబు దేవుడు అంతే చెప్పేది ఏం లేదు మనమే చెప్పింది కదా
ఇదే